హలో అండి, వెల్కమ్ టు ఎన్జీఆర్బి ఫిట్నెస్ స్టూడియో. ఈరోజు మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం, అది కూడా మ్యాట్ మీద. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి, ఇప్పుడు మనం స్టమక్ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం, అంటే ఈ ఏరియా అబ్డామిన్ ఎక్సర్సైజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు మనం ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం అన్నమాట. ప్రతి ఒక్కటి 2 సెట్స్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. ఓకే, స్టార్ట్. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, మళ్ళీ ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఏంటంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్. ఓకే, మనం ఇప్పుడు సైడ్స్ టై అనమాట, అంటే బట్టక్ ఏరియా లైట్గా సైడ్ స్ట్రైట్గా బోర్లా పడుకోవాలి. ఓకే, రిలాక్స్డ్గా స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఓకే, ఇది 40 ఎందుకు చేశానంటే చాలా ఈజీగా ఉంది కాబట్టి ఈజీ ఎక్సర్సైజ్ 40 టైమ్స్ చేశాను. ఓకే, 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. మనం మళ్ళీ సెకండ్ సెట్ చేద్దాము. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఓకే, మళ్ళీ 30 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బ్రెస్ట్ కోసం అనే ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే, బ్రెస్ట్ మజిల్ కోసం స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ ఇలా పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ హ్యాండ్స్ 90 డిగ్రీస్లో పెట్టాలి, కిందకి రాకూడదు, కొంచెం పైకి వెళ్ళకూడదు. ఓకేనా. 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. మనం కొంచెం బ్రేక్ అన్నమాట. ఓకే, బ్రేక్ టైం అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. రెడీ, సెకండ్ సెట్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా, మళ్ళీ 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. మీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ షోల్డర్ ఏరియాలో కొంచెం పెయిన్ అనిపిస్తుంది. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఏముండదు, స్టార్టింగ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదామా మనం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ అబ్డామిన్ కోసం చేస్తున్నాం. ఓకేనా, మనం క్యాట్ కానీ డాగ్ పొజిషన్లోనే ఉండాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9
10. ఓకే, మనము ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాము. ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ ఫుల్ అబ్డామిన్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. ఓకే, రెస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ మనం సెకండ్ సెట్ స్టార్ట్ చేసేద్దాము. హ్యాండ్స్ ఇలా పెట్టాలి, మన తలకి ముందుకి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఈ మొత్తం మనం 20 టైమ్స్ 2 సెట్స్ చేయాలి యాక్చువల్గా. కాకపోతే నేను మీకు చూపించడం కోసం ఓన్లీ 10 ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లెగ్స్ మాత్రం మోకాళ్ళ మీద ఉండాలి. హ్యాండ్స్ మన హ్యాండ్ కన్నా ముందు ఉండాలి. బెండ్ అవ్వాలి ఫ్రంట్కి బ్యాక్కి. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన టైస్ కోసం అనమాట. ఇది ఒక సైడ్కి పడుకోవాలి, ఒక సైడ్కి తిరిగి పడుకొని హ్యాండ్ అనేది హెడ్ కింద సపోర్ట్ ఇచ్చుకొని మనం ఏ లెగ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ లెగ్ని స్ట్రైట్గా ఉంచాలి. అనదర్ అంటే వేరే ఆపోజిట్ లెగ్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా? సైడ్కి తిరిగి పడుకుంటాం. ఇప్పుడు కింద లెగ్ ఫోల్డ్ చేయాలి, పైన ఉన్న లెగ్ స్ట్రైట్గా స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు మనం 30 సెకండ్స్ రెస్ట్ తీసుకొని అనదర్ లెగ్ వెళ్ళిపోదాం. ఓకేనా? టర్న్ అవుదాం. ఓకే, ఉన్న కాళ్ళకి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లెగ్ కాబట్టి పైన ఉన్న లెగ్ స్ట్రైట్గా ఉండాలి, కింద ఉన్న లెగ్ ఫోల్డ్ అయి ఉండాలి. ఓకే, మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నేను రెస్ట్ తీసుకున్నాం 30 సెకండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. అదేంటంటే బ్యాక్ స్కాపులర్ ఏరియా అండ్ రెస్ట్ ఏరియా. హ్యాండ్స్ పైనుంచి కిందకి చేయాలి. ఓకే, మీకు ఓకే 1 2 3. ఓకే, నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఏ ఏరియాలో అనేది మీకు వర్కౌట్ యూస్ అవుతుందో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనం 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాము. మళ్ళీ సెకండ్ సెట్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఓకే అండి, ఈరోజు మన ఎక్సర్సైజెస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 20 టైమ్స్ 2 సెట్స్ చేయాలి. ఓకేనా? బాయ్, వెల్దీ ఆల్.